ఏపీలో మెట్రో ప్రాజెక్టుపై ఏళ్ల తరబడి వార్తలు వినబడుతూనే ఉన్నాయి. కానీ ఎక్కడా ఏ నగరంలోనూ ఆ దిశగా అడుగులు ముందుకు పడలేదు. ఇప్పుడు మరోసారి మెట్రో వార్తలు ఏపీ ప్రజల్లో ఆశలు రేపుతున్నాయి. కేంద్రం సహకారంతో త్వరలోనే ప్రాజెక్టు ప్రారంభిస్తామని కూటమి ప్రభుత్వం చెబుతోంది. డబుల్ డెక్కర్ మెట్రో తెచ్చే విధంగా ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పడంతో మళ్లీ ఏపీ మెట్రో ప్రాజెక్ట్ వార్తల్లో నిలిచింది. ఆంధ్రప్రదేశ్కు మెట్రో ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుందా అని తెలుగు ప్రజలు ఎదురు చూస్తున్నారు. తాజాగా మెట్రో రైల్ ప్రాజెక్టులపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. 2017 వరకు 100% నిధులు కేంద్రం భరించే విధానం అమలులో లేదు. అయితే 2017 పాలసీ ప్రకారం 100% ఈక్విటీ కేంద్రమే చెల్లిస్తూ కోల్కతాలో 16 కిలోమీటర్ల మేర ప్రాజెక్టు చేపట్టారు. 8,565 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, రైల్వే శాఖలు కోల్కతా ప్రాజెక్టును చేపట్టాయి. ఇదే తరహాలో ఏపీలో కూడా మెట్రో ప్రాజెక్టులు చేపట్టే అంశంపై కేంద్రంతో చర్చించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కూడా రాష్ట్రానికి మెట్రో ప్రాజెక్టు ఉందని సీఎం అన్నారు. ఆ చట్ట ప్రకారమైనా లేకపోతే 2017 మెట్రో పాలసీ ద్వారానైనా కేంద్ర సాయం చేయాలన్నారు. ఈ మేరకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. విశాఖ, విజయవాడల్లో చేపట్టే మెట్రో ప్రాజెక్టుల్లో డబుల్ డెక్కర్ విధానం అమలు చేయబోతున్నారు. హైవే ఉన్న చోట్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్టును నిర్మిస్తారు. ఈ విధానంలో కింద రోడ్డు, దానిపైన ఫ్లైఓవర్, ఆ పైన మెట్రో వస్తుంది. విశాఖలో మొదటి స్టేజ్లో చేపట్టే మధురవాడ నుంచి తాడిచెట్లపాలెం వరకు 15 కిలోమీటర్లు, గాజువాక నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ వరకు 4 కిలోమీటర్లు డబుల్ డెక్కర్ మోడల్లో మెట్రో నిర్మించనున్నారు. అలాగే విజయవాడలో రామవరప్పాడు రింగు నుంచి నిడమనూరు వరకు 4.7 కిలోమీటర్ల డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో నిర్మాణం చేపడతారు. ఇప్పటికే ఈ తరహా మోడళ్లు పలు నగరాల్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మన రాష్ట్రంలోనూ ఈ తరహా నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. కేంద్రంతో త్వరితగతిన సంప్రదింపులు పూర్తి చేసి మెట్రో పనులు ప్రారంభమయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 4 ఏళ్లలో 2 నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకొని పనిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.